సో హాయ్ మెలాస్ అందరూ ఎలా ఉన్నారు? నేను మీ రాయ్. సో వెల్కమ్ టు యానిమే అప్డేట్స్ ఎపిసోడ్ 1కి. సో ఇక నుంచి అయితే వీక్లీ యానిమే అప్డేట్స్ అయితే వస్తాయన్నమాట మన ఛానల్లో. సో ఇంకా లేట్ ఎందుకు, లెట్ స్టార్ట్ అవర్ వీడియో. సో ఈసారి అయితే చాలా యానిమే అప్డేట్స్ వచ్చినాయి అనమాట. సో ఫస్ట్ అప్డేట్ గురించి మాట్లాడుకుంటే జూట్సు కైసెన్ యానిమే సీజన్ 3 అయితే మనకి 2026 జనవరికి అయితే షెడ్యూల్ అయితే అయిందనమాట. సో దీనికి సంబంధించి ఒక షార్ట్ ట్రైలర్ అయితే మనకి రిలీజ్ అయితే చేశారు. సో అంతేకాదు ఈ యానిమే నుంచి అయితే ఒక మూవీ కూడా అయితే అనౌన్స్ చేశారనమాట. సో ఈ మూవీ వచ్చేసరికి సీజన్ 3లో ఉన్న స్టార్టింగ్ 2 ఎపిసోడ్స్ అండ్ సీజన్ 2లో ఉన్న కొన్ని షిబుయా ఆర్క్ ఎపిసోడ్స్ కలిపి మూవీ కింద అయితే రిలీజ్ చేస్తున్నారు. సో ఫస్ట్ వచ్చేసరికి ఇదైతే మనకి జపాన్లో రిలీజ్ అవుతుంది ఈ నవంబర్ 7th. సో దాని తర్వాత అయితే మనకి డిసెంబర్ 5th నార్త్ అమెరికాలో రిలీజ్ అవుతుంది. సో ప్రెజెంట్ అయితే ఈ 2 రిలీజ్ డేట్సే ఇచ్చారు. మిగిలిన రెస్ట్ ఆఫ్ కంట్రీస్ అండ్ ఇండియా రిలీజ్ డేట్ అయితే ఇంకా రాలేదన్నమాట. ఐ హోప్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అండ్ రాకపోవచ్చు కూడా. సో తెలీదు, మనకి ఎప్పుడైతే జపాన్ రిలీజ్ అవుతుందో సో దాని తర్వాత అయితే మిగిలిన రిలీజెస్ అయితే వస్తాయి. ఒకవేళ ఇది ఇండియాలో రావాలంటే ఖచ్చితంగా ఇది డిసెంబర్లో రావాలన్నమాట. ఎందుకంటే జనవరిలో అయితే మనకి యానిమే అయితే వస్తుంది కాబట్టి. సో చూద్దాం మనకి ఎప్పుడు వస్తుందో. వస్తే నేనైతే అనౌన్స్మెంట్ అయితే ఇస్తాను. సో తర్వాత అప్డేట్ గురించి మాట్లాడుకుంటే సో అపోత్కరీ డైరీస్ 2 years యానివర్సరీ సందర్భంగా యానిమే నుంచి అయితే 2 మేజర్ అప్డేట్స్ అయితే వచ్చాయన్నమాట. సో ఫస్ట్ అప్డేట్ వచ్చేసరికి సీజన్ 3 అప్డేట్, తర్వాత అప్డేట్ వచ్చేసరికి ఒక మూవీ అనమాట అపోత్కరీ డైరీస్ నుంచి. సో ఫస్ట్ సీజన్ 3 గురించి మాట్లాడుకుంటే సో సీజన్ 3 వచ్చేసరికి ఈసారి 2 పార్ట్స్ అయితే రాబోతుంది. ఫస్ట్ పార్ట్ వచ్చేసరికి అయితే మనకి అక్టోబర్ 2026లో అండ్ తర్వాత పార్ట్ వచ్చేసరికి అంటే సెకండ్ పార్ట్ వచ్చేసరికి తర్వాత 2027లో ఏప్రిల్ అయితే వస్తుంది అనమాట. సో అండ్ మూవీ గురించి మాట్లాడుకుంటే ఇది ఒక ఒరిజినల్ స్టోరీ అయితే అవబోతుంది అనమాట. సో ఎలా అంటే ఇప్పుడు మనకి డీమన్ స్లేయర్స్ అండ్ జూత్సు కైసెన్స్ లాగా ఇప్పుడు వచ్చే రిలీజ్ లాగా కాకుండా ఒక ఒరిజినల్ స్టోరీ అయితే వస్తుంది అనమాట ఈ యానిమే మూవీ. సో ఈ మధ్య మూవీస్ అంటే ప్రతి ఒక్కటి ఎపిసోడ్స్ ఆ సీజన్లో 2 ఈ సీజన్లో 1 కలిపి రిలీజ్ చేస్తున్నారు. సో కాకపోతే ఇదైతే ఒక ఒరిజినల్ స్టోరీతో అయితే వస్తుంది అనమాట. సో దీన్ని అయితే అపోరి డైరీస్ ఆథర్ అయితే కన్ఫర్మ్ అయితే చేశారనమాట. ఇది వచ్చేసరికి డిసెంబర్ 2026కి అయితే షెడ్యూల్ అయితే అయిందనమాట. సో ఇది మాక్సిమం జపాన్ రిలీజ్ డేట్ అనమాట. సో ఇంకా గ్లోబల్ రిలీజ్ డేట్ అండ్ ఇండియాలో రిలీజ్ అయితే ఇది మేబీ వస్తే మార్చ్లో కానీ ఏప్రిల్లో కానీ రావచ్చు. సో ఇది అనౌన్స్ చేసినప్పుడు అయితే నేనైతే మీకు చెప్తాను. సో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత అప్డేట్ గురించి మాట్లాడుకుంటే నకాట్సు టిరుజా అయితే మనకి ఒక న్యూ యానిమేని అయితే డైరెక్ట్ చేయబోతున్నారు. సో ఈయనెవరో మీకు తెలియకపోయి ఉంటే జోజో బజర్ అడ్వెంచర్ ఏదైతే యానిమే ఉందో సో దాని డైరెక్టర్ అనమాట. సో ఆయన ఇప్పుడు ఇంకొక యానిమేని అయితే డైరెక్ట్ అయితే చేస్తున్నారు. సో దాని పేరు వచ్చేసరికి ది డ్రావిన్ ఇన్సిడెంట్ అనమాట. సో ఇదైతే 2026కి అయితే షెడ్యూల్ అయితే అయిందనమాట. సో దీనికి సంబంధించి టేజర్ అండ్ కొన్ని కాస్ట్ అండ్ క్రూ డీటెయిల్స్ అయితే వచ్చాయన్నమాట. సో తర్వాత అప్డేట్ గురించి మాట్లాడుకుంటే ది స్ట్రాంగెస్ట్ జాబ్ ఈజ్ అపారెంట్లీ నాట్ ఏ హీరో సాగా బట్ ఏ. సో ఈ యానిమేకి సంబంధించి అయితే ఒక అనౌన్స్మెంట్ అయితే వచ్చింది అనమాట. సో ఈ యానిమే వచ్చేసరికి ఏప్రిల్ 2026లో అయితే షెడ్యూల్ అయితే అయిందనమాట. సో దీనికి సంబంధించి కొన్ని ట్రైలర్, ట్రేజర్ అండ్ ఒక కీ విజువల్ అయితే రిలీజ్ అయితే చేశారు. మీకు స్క్రీన్ మీద పడుతుంది చూడండి. సో తర్వాత అప్డేట్ గురించి మాట్లాడుకుంటే ది స్పార్క్స్ ఆఫ్ టుమారో అనే యానిమే అయితే ఈ 2026కి అయితే షెడ్యూల్ అయితే అయిందనమాట. సో ఈ యానిమేకి సంబంధించి ఒక టేజర్ అండ్ ఒక కీ విజువల్ అయితే రిలీజ్ అయితే చేశారు. కీ విజువల్ అయితే మీకు స్క్రీన్ మీద కనబడుతుంది. సో తర్వాత అప్డేట్ గురించి మాట్లాడుకుంటే వన్ పంచ్ మ్యాన్ సీజన్ 3 డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో సో ఆయన అయితే ట్విట్టర్ నుంచి అయితే ఎగ్జిట్ అయిపోయారు అనమాట. ఆయన ట్విట్టర్ అకౌంట్ ని షట్ డౌన్ చేస్తారు. రీజన్ వచ్చేసరికి ఫ్యాన్స్ అనమాట. వన్ పంచ్ మ్యాన్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళైతే జేసీ స్టాఫ్ ఆయన అయితే కంటిన్యూస్ వేసుకుంటున్నారు అనమాట ట్విట్టర్ లో. సో దాంట్లో ఆయన ఒక ట్వీట్ వేశాడు అనమాట. సో ఇలా ఎక్కువ క్రాస్ చేశారు లైన్ అని చెప్పి. సో ఇక్కడ నుంచి నేను ట్విట్టర్ వాడనని చెప్పి ఆయన అయితే షెడ్యూల్ చేశారు. సో చాలా మందికి తెలుసు ఎందుకు అలా జరిగింది. ఎందుకంటే సీజన్ 3 చాలా వరస్ట్గా ఉంది. పీపీటీస్ లాగా ఉందన్నమాట యానిమేషన్. సో దానివల్లే అనమాట సో ఫ్యాన్స్ ఇంత హేట్ చూపిస్తున్నారు. సో కాకపోతే నేను ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను. సో అదొచ్చేసరికి ఇది ఏదైతే సీజన్ 3 ఇలా ఉండడానికి కారణం జేసీ స్టాఫో లేదో డైరెక్టరో కాదు. సో ఎవరైతే దానికి బడ్జెట్ ఎలికాట్ చేస్తారో యానిమేకి సో వాళ్ళనమాట ఏదైతే ప్రొడక్షన్ ఉంటుంది ప్రొడక్షన్ హౌస్ సో వాళ్ళే బడ్జెట్ ఎలికేట్ చేస్తారనమాట. ఇంత బడ్జెట్ అని యానిమేకి ఇంత బడ్జెట్ అని చెప్పి. సో వాళ్ళు అనమాట సో వాళ్ళు ఒక ప్రాపర్ బడ్జెట్ ఇస్తేనే యానిమేస్ కానీ ఒక క్వాలిటీ యానిమేస్ అయితే తీసుకురాగలరు, ప్రొడ్యూస్ చేయగలరు. సో కాకపోతే ఏంటంటే దాని నుంచి చాలా ఇష్యూస్ అయితే ఉన్నాయన్నమాట. సో దానివల్ల మనకైతే యానిమేషన్ ఇలా ఉంది. అంటే ఎగ్జాంపుల్గా మీకు బాహుబలి మూవీ ఉంది. సో దానికి అప్రాక్సిమేట్లీ 300 to 400 crores అయినాయి. సో అది మీరు 100 crores కానీ 50 crores కానీ మొత్తం తీసేయండి అంటే అవుతుందా? సో అవ్వదు కదా. సో సేమ్ అలాగా సో ఇవ్వాల్సిన బడ్జెట్ కన్నా కొంచెం తక్కువ బడ్జెట్ ఇష్యూస్ ఉండడం వల్ల మనకి యానిమేషన్ ఇలా వచ్చింది. కానీ సీజన్
సో 'వన్ పంచ్ మ్యాన్' సీజన్ 3 థర్డ్ ఎపిసోడ్ అయితే చూశాను. కొన్ని క్లిప్స్ పర్లేదు, కొంచెం బాగుంది. అప్‌కమింగ్ ఎపిసోడ్స్ కూడా ఇలాగే కొంచెం ఇంప్రూవ్ చేసుకుంటే యానిమేషన్ ఇంకొంచెం ఇంప్రూవ్ చేసి తీసుకొస్తారని అనుకుందాం. సో, గైస్ ఇప్పుడు మనం రీజనల్ యానిమే న్యూస్ గురించి మాట్లాడుకుంటే, అదే ఇండియన్ యానిమే న్యూస్ గురించి మాట్లాడుకుంటే, సో మనకి క్రంచ్ రోల్ అయితే 2 డేస్ బ్యాక్ అయితే 1 కాదు 2 కాదు 9 యానిమేస్‌నైతే రీజనల్ డబ్ ఇంక్లూడింగ్ తెలుగు మాట. సో రిలీజ్ అయితే చేసిందనమాట లిస్ట్. సో అందులో కొన్ని ఈరోజు నేను వీడియో చేసే టైంకైతే కొన్ని రిలీజ్ అయినాయి అండ్ కొన్ని అప్‌కమింగ్ ఉన్నాయన్నమాట. సో ఫస్ట్ అయితే రిలీజ్ అయినయి అయితే చెప్తాను. సో దాని తర్వాత అప్‌కమింగ్ దాని గురించి చెప్తాను. సో ఫస్ట్ రిలీజ్ అయిన దాంట్లో ఫస్ట్ వచ్చేసరికి లెట్స్ ప్లే యానిమే అనమాట. సో దాని తర్వాత తోజిమా వాంట్స్ టు బి ఏ కామినారి రైడర్. సో దాని తర్వాత వచ్చేసరికి మెకానికల్ మారి. సో దాని తర్వాత వచ్చేసరికి సో విత్ యువర్ అవర్ లవ్ విల్ మేక్ ఇట్ త్రో. సో ఈ యానిమేస్ అన్నీ వచ్చేసరికి అయితే మనకి ఆల్రెడీ క్రంచ్ రోల్లో రిలీజ్ అయితే అయిపోయినాయి అనమాట. తెలుగు డబ్లో ప్రజెంట్ అయితే స్ట్రీమ్ అవుతున్నాయి. సో ఇప్పుడు అప్‌కమింగ్ యానిమేస్ గురించి మాట్లాడుకుంటే, సో రీజనల్ డబ్లో మన తెలుగులో సో ఫస్ట్ వచ్చేసరికి స్పైక్స్ ఫ్యామిలీ సీజన్ 3 అయితే మనకి డిసెంబర్ 14th అయితే వస్తుంది అనమాట క్రంచ్ రోల్లో. సో దాని తర్వాత 'వన్ పంచ్ మ్యాన్' సీజన్ 3 22nd డిసెంబర్లో అయితే వస్తుంది అనమాట క్రంచీ రోల్లో. సో దాని తర్వాత క్యాంప్ ఫైర్ కుకింగ్ ఇన్ అదర్ వరల్డ్ సీజన్ 2 3rd డిసెంబర్ అయితే వస్తుంది అనమాట. సో దాని తర్వాత హైక్యూ సీజన్ 4 ఈ నవంబర్ 6th అయితే మనకి క్రంచ్ రోల్ అయితే వస్తుంది అనమాట. సో దాని తర్వాత చిట్సుమి మూన్ లైట్ సీజన్ 2 అయితే మనకి 31st ఈ అక్టోబర్ 31st అయితే మనకి తెలుగు అండ్ తమిళ్లో అయితే వస్తుంది. తెలుగు, తమిళ్ అండ్ హిందీలో అయితే వస్తుంది అనమాట క్రంచీ రోల్లో. సో దాంతోపాటు ఏ గ్యాదర్ అడ్వెంచర్ ఇన్ ఇసకే. సో ఈ యానిమే కూడా అయితే మనకి 15th డిసెంబర్ అయితే వస్తుంది అనమాట క్రంచీ రోల్లో. సో ఇవి అనమాట క్రంచీ రోల్ రిలీజ్ చేసిన యానిమేస్ ఇప్పుడు దాకా. సో అంతేకాదు ఇంకొక బోనస్ అప్డేట్ అనమాట. జూజుట్సు కైసెన్ 0 మూవీ అయితే ఈ నవంబర్ 5th అయితే మనకి సోనీఏలో అఫీషియల్గా రిలీజ్ అయితే అవుతుంది అనమాట. సో ఈ నవంబర్ 5th నైట్ 9 PM అయితే సోనీఏ ఛానల్లో అయితే మనకి టెలికాస్ట్ అయితే అవుతుంది తెలుగు, తమిళ్, హిందీలో. సో ఎవరన్నా చూడకపోతే ఖచ్చితంగా చూడండి, మిస్ అవ్వకండి. సో ఇవి ఇప్పుడు దాకా ఉన్న కొన్ని యానిమే అప్డేట్స్ అనమాట. సో నేను ఈ వీడియో అప్లోడ్ చేసేసరికి సండే అనమాట ఈరోజు. ఈరోజు డేట్ వచ్చేసరికి 26/10/2025. సో ఇప్పుడు దాకా ఉన్న యానిమే అప్డేట్స్ ఇవే అనమాట. సో ఇక నుంచి అయితే ఇంకా మంచిగా యానిమే అప్డేట్స్ అయితే తెస్తాను. సో ఇప్పుడు ఇది ఫస్ట్ ఎపిసోడ్ అనమాట. సో ఎక్కడన్నా కొన్ని తప్పులు చెప్పుంటే సారీ, అండ్ కొన్ని నేమ్స్ మిస్టేక్గా పలుకుంటే సారీ. అన్ని స్క్రీన్ మీద అయితే డిస్ప్లే చేస్తాను. సో ఏమైనా ఉంటే చూడండి. సో ఏమన్నా మిస్టేక్స్ ఉన్నా సరే మీరు కామెంట్ చేసి చెప్పండి, అండ్ మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా సరే కామెంట్స్లో చెప్పండి. నెక్స్ట్ వీడియోస్లో చెప్పడానికి ట్రై చేస్తాను. సో ఇది ఇవాల్టి వీడియో గైస్. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. అండ్ ఇంకొక విషయం, సో మీకు కనుక ఇంకా క్విక్గా అయితే అప్డేట్స్ కావాలనుకుంటే మన ఇన్స్టాగ్రామ్ ఫాలో చేయండి. సో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది లింక్. సో అందులో అయితే ప్రతి ఒక్క అప్డేట్ వచ్చిన అమ్మటే అప్డేట్ని స్టోరీ పెట్టడం కానీ పోస్ట్ చేయడం కానీ చేస్తూ ఉంటాడు ఇన్స్టాగ్రామ్లో. సో మీకు ఇంకా ఫాస్ట్గా తెలిస్తే ఏదైనా అప్డేట్స్ వస్తే. సో నా ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసరికి రాయ్ యానిమే. సో మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను. సో ఒకసారి చెక్అవుట్ చేయండి, నచ్చితే ఫాలో చేయండి. సో ఇది వాళ్ళ వీడియో గైస్. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి రాయ్ యానిమే తెలుగుని, అండ్ మీ యానిమే లవర్స్కి షేర్ చేయండి. ఇంకో వీడియోలో కలుస్తాను. అంటిల్ దెన్ బాయ్.